ఏపీలో సిట్ విచారణ ముగిసింది. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లా మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై సిట్ పూర్తి ఆధారాలను సేకరించింది. ఆయా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లలో ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసులపై పూర్తి ఆధారాలు సేకరించింది. విచారణలో భాగంగానే హింసాత్మక ఘటనలు జరిగిన స్థలాలను సిట్ దర్యాప్తు అధికారి ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమల్యత పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విచారణపై సిద్ధం చేసిన నివేదికను కాసేపట్లో డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాథమిక నివేదికనే అయినప్పటికీ పూర్తి స్థాయి నివేదికను రూపొందించేందుకు గడువు కావాలని సిట్ కోరుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ గుర్తించింది నివేదికలో పేర్కొంది. ఏపీలో సిట్ విచారణ ముగిసింది. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లా మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై సిట్ పూర్తి ఆధారాలను సేకరించింది. ఆయా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లలో ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసులపై పూర్తి ఆధారాలు సేకరించింది సిట్ బృందం. విచారణలో భాగంగానే హింసాత్మక ఘటనలు జరిగిన స్థలాలను సిట్ దర్యాప్తు అధికారి ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పరిశీలించారు. క్షేత్రస్థాయిలో విచారణపై సిద్ధం చేసిన నివేదికను కాసేపట్లో డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాథమిక నివేదికనే అయినప్పటికీ పూర్తి స్థాయి నివేదికను రూపొందించేందుకు గడువు కావాలని సిట్ కోరుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్టు సిట్ గుర్తించి నివేదికలో పేర్కొంది. ఏపీలో సిట్ విచారణ ముగిసింది. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. పోలింగ్ రోజు జరిగిన హింసా ఘటనలపై సిట్ బృందం నివేదిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత ఎన్నికల రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం ఎక్కడైతే ఘటనలు జరిగాయో ఆ ఘటనలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది. నివేదికను కూడా సిద్ధం చేసిన ఒక ప్రాథమిక రిపోర్ట్ అయితే సిద్ధం చేశారు సిట్ అధికారులు. మొత్తంగా 4 బృందాలుగా ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ఘటనలు జరిగిన ప్రాంతాలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ జరిగిన రోజు, అలాగే పోలింగ్ తర్వాత జరిగిన గొడవలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు గ్రామస్తుల్ని, స్థానికుల్ని, అలాగే పార్టీలకు సంబంధించిన వారిని, పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించినటువంటి వారి పిఎల్ని కూడా విచారించడం జరిగింది. దీంతో పాటుగా ఎఫ్ఐఆర్లు ఏవైతే నమోదు చేస్తున్నారో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లతో పాటుగా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినవి వాటిని కూడా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంతో పాటుగా
సీసీటీవీ ఫుటేజెస్ ని ఎక్కడైతే ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజెస్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా దర్యాప్తు అనేది చేపట్టడం జరిగింది. పూర్తిగా దీంట్లో ఏదైతే ఎన్నికల నేపథ్యంలో గొడవలు జరుగుతాయనే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారు అనేది ప్రాథమిక విచారణలో సిట్ అధికారుల బృందం తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడము అలాగే బదిలీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులకు సస్పెండ్ చేసిన వారికి అలాగే బదిలీ చేసిన వారి ప్లేస్ లో కొత్త అధికారులను కూడా నియమించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సిట్ దర్యాప్తు చేసిన అనంతరం సిట్ నివేదికను ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదికను ప్రాథమిక నివేదికను మధ్యాహ్నం తర్వాత సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఈ సిట్ నివేదికను ప్రాథమిక నివేదికను ఇస్తారు. మధ్యాహ్నం తర్వాత ఈ నివేదిక తీసుకున్నటువంటి డీజీపీ ఈసీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ప్రాథమిక నివేదికను అయితే సమర్పించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏదైతే విచారణలో భాగంగా కొన్ని అల్లర్లు జరిగిన చోట అలాగే కొత్తగా ఒక 33 కేసులను కూడా నమోదు చేశారు. ఆ నమోదు చేసినటువంటి ప్రాంతాలు ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటివి అలాగే ఆయుధాలు వేటితో అయితే దాడులు చేసుకున్నారో ఆయుధాలను కూడా క్షుణ్ణంగా సిట్ బృందం పరిశీలించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత సిట్ అధికారులు డీజీపీకి ఈ ప్రాథమిక నివేదికను ఇస్తారు. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి సాయంత్రంలోగా ఈ సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను అందించనున్నారు. ఝాన్సీ. రైట్ కాంతి.